అప్పట్లో చాలా ఇబ్బందికరంగా ఉండేది. అని చెప్తుండేవాళ్ళు మావోయిస్ట్గా ఉండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని భయపడేవాళ్ళు. చాలామంది లొంగిపోవాలి కూడా కాదు. మీరు లొంగిపోయిన తర్వాత ఎలా ఉన్నాయి పరిస్థితులు? ఎవరు మీకు సహాయం చేశారు? కనీసం ఉద్యోగం ఇవ్వడానికి కూడా కొంతమంది భయపడే పరిస్థితులు ఉంటాయి కదా. అప్పుడు అంటే నేను బయటకు వచ్చినాక కొన్ని ఏదో చేపల గుంటలని చిన్న చిన్న కాంట్రాక్ట్లు ఏవో చేసుకున్నాను. నా ఫ్రెండ్ కాబట్టి నాకు అవకాశం ఉండింది. మిగతా వాళ్ళు ఎవరు నాకు జాబ్ ఇచ్చేవాడు ఎవడు ఉంటాడు సమాజంలో? అవకాశం లేదు. అయితే అట్లా ఆ క్రమంలో ఏంటంటే నేను చిన్న వెబ్సైట్స్లో వాటిల్లో రాయడం పనిచేయటం చేస్తూ ఒక సందర్భంలో ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ పోస్ట్ ఖాళీ పడింది. దానికోసంగా నేను కె శ్రీనివాస్ గారు నన్ను ఈయన దగ్గరికి తీసుకెళ్ళారు, మన రాధాకృష్ణ గారి దగ్గరికి తీసుకెళ్తే నేను నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చూసి నాకున్నటువంటి రైటింగ్ స్కిల్స్ కూడా ఆయన అర్థం చేసుకొని నాకు అవకాశం ఇచ్చి నా ఎదుగుదలకి నేను ఒక జర్నలిస్ట్గా ఎదగడానికి రాధాకృష్ణ గారు హెల్ప్ అనేది చాలా కీలకమైన హెల్ప్. కానీ శ్రీనివాస్ గారి యొక్క పరిచయంలో నుంచి నాకు రాధాకృష్ణ గారు పరిచయం అయ్యారు. కానీ ఎవరి ద్వారా పరిచయం అయినా ఆయన ఒక యజమాని కాబట్టి ఆయన నాలాంటి వాళ్ళకి కూడా దగ్గర చేర్చి నా టాలెంట్ని గుర్తించి అతను ప్రోత్సహించి పత్రికకు సంబంధించినటువంటి దానికి నన్ను నిలబెట్టాడు. దాంట్లో అది చాలా గొప్ప విషయం. అది